హలో అండి, నేనైతే ఈరోజు వీడియోలో అమెరికాలో స్కూల్స్ ఎలా ఉంటాయి, అలాగే మన ఇండియాలో స్కూల్స్కి వాటికి ఇక్కడ ఉన్న స్కూల్స్కి తేడా ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళ వరకు అయితే షేర్ అవుతుంది, వేరే వాళ్ళ వరకు రీచ్ అవుద్ది. ఈ విషయం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. నిన్నైతే పార్ట్ 1 వీడియో చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆ వీడియో వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇదైతే పార్ట్ 2 వీడియో. అంటే మొత్తం ఒకే వీడియోలో చెప్పొచ్చు, కానీ లెంత్ ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్గా ఉండదని నేనైతే ఇంకో పార్ట్ 2 చేస్తున్నాను. ఇదైతే పార్ట్ 2 వీడియో. నేనైతే ఈ వీడియోలో అయితే ఆ వీడియోలో చెప్పినవి అయితే నేను ఏవి కూడా చెప్పట్లేదు. అందుకే వీడియో చూడని వాళ్ళైతే కంపల్సరీగా ఆ వీడియో అయితే చెక్ చేయండి ఒకసారి. ఇక్కడైతే మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడైతే అమెరికాలో అయితే స్కూల్ మొత్తం ఫ్రీయే. అంటే మనకి హై స్కూల్ వరకు అయితే, ఎలిమెంటరీ నుంచి హై స్కూల్ వరకు అయితే కంప్లీట్గా ఫ్రీ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది కదా ఇండియాలో, ఇక్కడ లాస్ట్లో ఎగ్జామ్ యాన్యువల్ ఎగ్జామ్ అని. వీళ్ళకి అలా ఉండదు అనమాట. వీళ్ళకైతే గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది కంప్లీట్గా. ఇలా యాన్యువల్ ఎగ్జామ్ దాన్ని వీళ్ళైతే గ్రేడింగ్ సిస్టమ్ అంటారు. మనకి ఇండియాలో ఎక్కువ స్టడీస్ పైన ఫోకస్ ఉంటుంది కదా, అంటే మిగతా కూడా ఉంటాయి యాక్టివిటీస్, కాకపోతే ఎక్కువ స్టడీస్కి ఫస్ట్ టాప్లో నెంబర్ 1 ఇంపార్టెన్స్ కదా. ఇక్కడైతే అలా ఉంటుంది. ఇక్కడ స్పోర్ట్స్కి, చదువు కంటే స్పోర్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్. అంటే చదువు కూడా ఉంటుంది, కానీ ఎక్కువ పుష్ అయితే చేయరు, అసలు ఎక్కువ కదా అసలు చేయరు. నువ్వు ఎలా అయినా నీకు మార్క్స్ రావాలి అలా అయితే చెప్పరు. ఎక్కువైతే స్పోర్ట్స్, ఆ స్పోర్ట్స్లో కూడా మన ఇష్టం కాదు, మినిమం పార్టిసిపేషన్ అనేది కంపల్సరీ అయితే ఇక్కడైతే ఉండాలి. మనకి ఇండియాలో స్కూల్స్లో అయితే బై హార్ట్ బట్టి కొట్టైనా ఎలాగైనా మనకి ఎగ్జామ్స్లో ఎక్కువ మార్క్స్ రావాలి, అలా మన టార్గెట్స్ ఉంటాయి కదా. ఇక్కడైతే అలా ఏముండదు. ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే ఎందుకు ఏమిటి అలా అంటే ఇలాగే ఎందుకు ఏదన్నా విషయం అనుకోండి, అది ఎందుకు ఇలాగే జరగాలి అలా అయితే వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే కంప్లీట్గా ఇలాగే ఉంటుంది. అంటే ఫర్దర్ యూస్ లాగా ఉంటుంది. మనకైతే ఇండియా స్కూల్స్ అయితే యూనిఫామ్ అనేది ఉంటుంది కదా, కొన్ని స్కూల్స్, ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్కి. ఇక్కడైతే అసలు యూనిఫామ్ అనేది ఉండదు స్కూల్స్కి. తర్వాత ఎప్పుడైనా వచ్చి ఏదన్నా అంటే పిల్లలకి ఏదన్నా డ్రెస్ కూడా ఇస్తారు. అంటే ఏం లేదు, ఆ డ్రెస్ వేసుకొని అంటే గ్రీన్ కలరు లేకపోతే వైట్ కలరు ఊరికైతే ఉండవు, ఎప్పుడైనా ఒకసారి ఇస్తారు. లేదా గెటప్స్ ఉంటాయి కదా, ఇలా రెడీ అవ్వాలి అలా అయితే మనకైతే కొన్ని డ్రెస్ కోడ్స్ మనకి మెసేజ్ అయితే చేస్తారు, ముందరగానే ఇన్ఫార్మ్ చేస్తారు. నెక్స్ట్ ఈ మండే ఇలాగే రావాలి అలా అని. అలా తప్పితే రోజు అయితే వేసుకుని యూనిఫామ్స్ అయితే ఉండవు ఇక్కడ అమెరికా స్కూల్స్లో. ఇక్కడ అమెరికాలో అయితే స్కూల్ సంబంధించిన బస్సు అయితే కంప్లీట్గా ఫ్రీ. మనం ఏం మనీ అయితే అసలు పే చేయని అవసరం లేదు. దాని తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరు బస్సులో ఏమైనా డ్రాప్ చేయరు, కార్స్లో డ్రాప్ చేస్తారు. అంటే దగ్గరే ఉందంటే ఇంకా బస్సు అది వచ్చే వరకు వెయిట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఒకవేళ చాలా దగ్గరగా ఉంది అంటే మాత్రం కార్లోనే ఎక్కువ డ్రాప్ చేస్తుంటారు. ఆ కార్లో కూడా మనకి ఏదైనా అర్జెంటుగా బయట వర్క్ ఉంది, గబాన్ దింపాలి అలా అయితే కుదరదు. ఇక్కడ కంపల్సరీ బయట నుంచే స్కూల్ ఎంట్రన్స్ బయట నుంచే లైన్ అనేది స్టార్ట్ అవుద్ది మనకి. ఎవరు ఫస్ట్ వస్తే అలా అని ఎలా అంటే అలా ఉండదు అనమాట. ఇక్కడ మన టర్న్ వచ్చే వరకు అయితే మనమైతే కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే, తొందరగా వెళ్ళాలంటే కుదరదు. మనం ఇంకా లేదు అర్జెంట్ పనులు వేరే ఉన్నాయంటే పిల్లల్ని డ్రాప్ చేసి కొంచెం ముందరే చాలా అర్లీగానే బయలుదేరాలి. ఇక్కడైతే డిపెండ్స్ ఆన్ స్టేట్స్. ఇక్కడ ఒక్కొక్క స్టేట్లో మోస్ట్లీ అయితే 7:30 to 2:30 ఉంటుంది. ఇక్కడ చాలా తొందరగానే స్కూల్ స్టార్ట్ అవుతాయి. అలాగే మధ్యాహ్నం కూడా చాలా తొందరగానే వదిలేస్తారు. అంటే ఈవినింగ్ వరకు అంటే 4లు 5లు అలా వరకు అయితే అస్సలు ఉండవు ఇక్కడ స్కూల్స్. 2:30కి వదిలేస్తారు. ఇంకా అంటే స్టేట్స్ని బట్టి అనమాట. ఇంకా ఇక్కడ కామన్ టైమింగ్స్ అయితే మోస్ట్లీ 7:30కి అయితే స్కూల్ స్టార్ట్ అవుతుంది. అంటే చెప్పాను కదా, అరగంట ముందరో వెనకలో అంటే 7 లేదా 8 అంతే, అంతకుమించి డిఫరెన్స్ అయితే ఉండదు. 2:30కి అలా వదిలేస్తారు. 2:30 స్టేట్ని బట్టి. మేము ఉండే చోట అయితే మాకు 2:30కి వదిలేస్తారు. కాకపోతే క్యూ ఉంటుంది, చెప్పాను కదా మోస్ట్లీ అందరు కార్లోనే వదులుతారు కాబట్టి ఆ క్యూ అది ఎలా అంటే ఒక కార్ వెళ్ళాక ఇంకొకటి ఏంటంటే ఇలా పిల్లల్ని మనము టీచర్స్ డ్రాప్ చేస్తారు. అంటే డ్రాప్ అంటే ఏం లేదు, వాళ్ళు నిలబడుకో ఉంటారు. మన కార్ నెంబర్ మనకు ఒక స్టార్టింగ్ ఒక ఐడి ఇస్తారంట, మన పిల్లలకి ఐడి, నెక్స్ట్ మన పేర్లు ఇనిషియల్ అది చూసి వీళ్ళు కన్ఫర్మ్ అదే అంటే మన పిల్లలు తెలుసు కదా మన కార్లోనే ఎక్కుతారు, ఆయన వాళ్ళు చెక్ చేసుకొని పంపిస్తారు. వాళ్ళ దగ్గర కూడా నెంబర్ అనేది ఉంటుంది. అంత స్ట్రిక్ట్ ఇక్కడైతే పిల్లల్ని అయితే కొట్టకూడదు, ఇది చాలా స్ట్రిక్ట్ రూల్. అందుకే పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూనే వెళ్తుంటారు. పిల్లలైతే స్కూల్స్కి అంత విసిగించరు. ఇంకా లంచ్ బాక్స్ విషయానికి కోసం మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. నెంబర్ 1 ఆప్షన్ హోమ్ ఫుడ్, తర్వాత క్యాఫ్టీరియా అంటే ఏం లేదు, స్కూల్లోనే ఉంటుంది. మోస్ట్లీ పిల్లలందరూ అయితే అంటే ఇంట్లో నుంచి మన లంచ్ బాక్స్ స్నాక్స్ కంపల్సరీగా పంపించాలి. అంటే ఇంట్లోనే టిఫిన్ తినేసి పోతారు కాబట్టి సో లంచ్ బాక్స్ స్నాక్స్ అయితే మనమే పంపించాలి. ఎప్పుడైనా కుదరినప్పుడు, ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు అలాంటప్పుడు ఏంటంటే ఆప్షన్ క్యాఫ్టీరియా ఏంటంటే మన ఫుడ్ అయితే ఉంటుంది, ఇక్కడ అమెరికన్ ఫుడ్ ఉంటుంది. సో పిల్లలకి ఏం కావాలో అడిగి వాళ్ళు తీసుకొని వాళ్ళు తిన్నాక మనకి బిల్ అయితే ఆ వీక్లో ఆ రోజన్నా లేదంటే వీక్లీ అన్నా మనకి స్కూల్ యాప్ అనేది ఉంటుంది కదా, దాంట్లో అయితే పెడతారు వాళ్ళు, మీ పిల్లలు ఇది తిన్నారు దీనికి బిల్ అయితే ఇంత అయిందని. అందుకే మనమైతే కంపల్సరీగా ఆ స్కూల్ యాప్ మెయిల్ అయితే డైలీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే సాటర్డే సండే నో స్కూలు. మనకి
ఇండియాలో అయితే ఓన్లీ సండే ఒకటే స్కూల్ ఉండదు కదా, ఇక్కడ సాటర్డే సండే వీళ్ళు కూడా సాఫ్ట్వేర్స్. ఇక్కడ మోస్ట్లీ స్కూల్స్ అనే కాదు, ఏదైనా కూడా సాటర్డే సండే అయితే మోస్ట్లీ ఉండవు, ఇంకేవో కొన్ని తప్పితే 90% 95% అయితే సాటర్డే సండే అయితే ఉండవు. ఇంకా టీచర్స్ విషయానికి వస్తే వీళ్ళకి టీచర్ సర్టిఫికేషన్ కంపల్సరీ అనమాట, అది ఉంటేనే తీసుకుంటారు. ఇక్కడైతే పిల్లలు అందరూ సెల్ఫ్గా అంటే వాళ్ళతో వాళ్ళే చేసుకునేటట్టు చేస్తారు, అంటే ఆప్షన్ ఉండదు, వాళ్ళంతా వాళ్ళే చేసుకోవాలి. మనకి ఇండియాలో లాగా ఆయమ్మలు అలా ఉండరు. ఇంతకు ముందర కూడా చెప్పాను నేను, ఫుడ్ పెట్టమన్నా పెట్టరు, వాళ్ళు మనమే ఓపెన్ చేసుకోవాలి బాక్సులు, అది కూడా హెల్ప్ చేయరు, మనమే. అందుకే ఇంట్లోనే ట్రైనింగ్ చేసి పంపిస్తుంటారు పిల్లల్ని. ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా అయితే హెల్ప్ చేయరు, ఒకవేళ చేసిన స్కూల్ స్టార్టింగ్ ముందరే చెప్తారు, ఒకటి మహా అయితే 2 సార్లు చేస్తారు, అంతకు మించి వాళ్ళకి రాలేదంటే మాత్రం మనకి చెప్తారు, ఇంకా మీరే నేర్పించి పంపించండి అని. అందుకే ఇక్కడ ఏంటంటే కిండర్ గార్డెన్ అంటే మనకి చెప్పాలంటే మనకి నర్సరీ ఎల్కేజీ యూకేజీ అలా పంపిస్తాం కదా, ఇక్కడ కూడా ఈ కిండర్ గార్డెన్ పంపించేటప్పుడు మనం ఆ ఏజ్ కల 5 yearsకి అయితే నేర్పించేసి ఉండాలి. సొంతంగా తినడం, సొంతంగా వాష్రూమ్కి వెళ్ళడం, అలాగే సొంతంగా నీళ్లు తాగడం, ఇవైతే ఖచ్చితంగా ఇవి వచ్చాకే చేర్పిస్తారు. ఈ లోపలైతే 5 years లోపలైతే పిల్లలకి నేర్పించేస్తారు. ఇక్కడ అమెరికా స్కూల్స్ అయితే మనకి నచ్చకపోయిన ఇష్టమో లేకపోయినా కొన్ని రూల్స్ అయితే కంప్లీట్ 100% మనకు ఆప్షన్ అయితే ఉండదు, ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వాల్సిందే. మనం పిల్లల్ని కూడా ట్రైన్ చేయాల్సిందే, మనకైతే ఆప్షన్ అయితే ఉండదు ఇక్కడ. అది ఏ స్కూల్ తీసుకున్నా అంతే. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఇక్కడ స్టడీస్ అంత ఇంపార్టెన్స్ ఉండదు కదా, అంత పుష్ చేయరు కదా, మరి ఎలా వస్తుంది అంటే అసలు ఏం నేర్పించకుండా గాలికి వదిలేస్తాను కదా, నేర్పిస్తారు కానీ ఎక్కువ ప్రెషర్ చేయరు, పుష్ చేయరు. అంటే ఖచ్చితంగా నువ్వు చదవాలి, ఖచ్చితంగా నీకు మార్క్స్ రావాలని ఇలా అయితే చెయ్యరు. మినిమం ఉండేటట్టయితే ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు ఎడ్యుకేషన్ అనేది. ఇంకో మీకు ఒక డౌట్ వచ్చి మళ్ళీ ఎలా వస్తుంది స్టడీస్ అని. ఇక్కడ బయట అయితే మనకి సపరేట్ క్లాసెస్ ఉంటాయి, మనకి ఇండియాలో ట్యూషన్స్ అంటాం కదా, ఇక్కడ కూడా అలాగే సపరేట్ క్లాసెస్ ఉంటాయి. అంటే మన ఇండియన్స్ రన్ చేస్తున్న, అమెరికన్స్ ఎవరైనా కొంతమంది రన్ చేస్తుంటారు, అవైతే ఏంటంటే సపరేట్ క్లాసెస్ ఉంటాయి. అంటే అన్ని సబ్జెక్ట్స్ కాదు, మ్యాథ్స్ క్లాసు, తర్వాత ఇంగ్లీష్ క్లాసు. ఇది ఆన్లైన్ కాదు, కంప్లీట్గా ఆఫ్లైన్, డైరెక్ట్గా వెళ్ళాలి. ఇది ఒక రోజుకి ఒక అర్ధ గంట ఉంటుంది, అంటే ప్రతిరోజు అయితే ఉండదు, వారానికి ఒక 2 days అలా ఉంటుంది ఒక్కొక్క క్లాసు. కొంతమంది ఇంగ్లీష్ చేస్తారు, కొంతమంది మ్యాథ్స్ చేస్తారు, కొంతమంది 2 కలిపి ఇంగ్లీష్ మ్యాథ్స్, అలా వాళ్ళకి ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉంటే వాళ్ళు ఆ సబ్జెక్ట్ అయితే చేరుతారు. అదైతే మాత్రం మనం ఫ్రీ అయితే అసలు కాదు, అది మనీ బాగానే తీసుకుంటారు, అదైతే మనం మనీ కట్ అయితే చేర్పించాలి మన పిల్లల్ని. చాలా మంది అయితే ఈ ఆప్షన్ అయితే కంపల్సరీ ప్రిఫర్ చేస్తారు. ఇలా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాటికైతే పంపిస్తారు వాళ్ళ పిల్లల్ని. అంటే కొంతమంది అన్ని సబ్జెక్టులు పంపిస్తారు, కొంతమంది అయితే కొన్ని సబ్జెక్టులకే పంపిస్తారు, కొంతమంది అయితే ఇంకా ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి ఇండియాకి కూడా ఉంటాయి. అంటే ఆన్లైన్ క్లాసెస్ పెట్టిస్తారు, లేదంటే వాళ్ళే చెప్తారు. ఇంతే అండి వీడియో. నేనైతే మోస్ట్లీ అన్ని పాయింట్స్ కవర్ చేశాను, ఈ వీడియోలో కవర్ చేశాను, అలాగే పార్ట్ 1 వీడియోలో ఇంతకు ముందర వీడియో చేశానని చెప్పాను కదా, అదే డిఫరెన్సెస్ బిట్వీన్ తేడాలు ఏమిటి మన స్టడీస్కి, అలాగే మన ఎడ్యుకేషన్కి, అమెరికన్ ఎడ్యుకేషన్ కానీ, ఆ వీడియో కూడా ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంతే అండి వీడియో, అన్ని పాయింట్స్ అయితే కవర్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయం అయితే అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.